మమేకమై భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారు. పరకాయ ప్రవేశం చేసినప్పుడు చేతులు కాళ్ళు కాలిపోయాయి చితి మీద. ఆ శరీరంలోకి ప్రవేశించారు. శివ కేశవ అని రెండు ఉండవు. అప్పుడు కూడా చూడండి ఆ ధోరణి. శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శివుణ్ణే ప్రార్థన చేస్తే పెద్ద గొప్పే ఉంది. శివ కేశవ అని ఉండవు. శంకరాచార్యుల వారు విష్ణువుని ప్రార్థన చేసిన ఉత్తరక్షణం ఆయన అనుగ్రహిస్తారంతే. భక్తి గొప్పది, అనుగ్రహం ఉంటుంది అని నిరూపించడానికి అప్పుడు లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అని చేశారు. వచ్చేసాయా కాళ్ళు చేతులు. ఇప్పుడు ఆ ఒక్క స్తోత్రం ముందు మీరు బ్రహ్మం ఉన్నది, పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మకం కలగడానికి కారణమా? అట్లాగే నేను మీకు భగంధర వ్యాధి శంకరాచార్యుల వారికి రావడం గురించి చెప్పాను. దానికి భిన్నమైనటువంటి విషయం కూడా ప్రతిపాదిస్తారు. శంకరాచార్యుల వారు దాన్ని తిరుచెందూరులో ఆ వ్యాధిని పోగొట్టుకున్నారు అని కూడా చెప్తారు. అందుకే ఆయన సుబ్రహ్మణ్య భుజంగంలో ఒక శ్లోకాన్ని రచన చేశారు అంటారు. అపస్మార కుష్ఠక్షయార్హ ప్రమేహ జ్వరాన్మాది గుల్మాది రోగాన్ మహాంతం పిశాశాశ్చ సర్వే భవత్పత్రభూతి విలోక్య క్షణాస్తారకారే ద్రవంతే అని రాశారు. ప్రసాదం ఎక్కడైనా ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఎక్కడో కూర్చుని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం. అప్పుడు ఆ ప్రసాదంలో 6వ వంతు మనసు అవుతుంది. ఆ మనసు మన సమస్యకి పరిష్కారం అదే చెప్తుంది అని. కానీ ఒక్క తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసాదానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది అన్నారు శంకరాచార్యుల వారు. అది ఎక్కడ చేశారు అంటే, అది వెళ్ళి ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేయరు, దాన్ని తిరుచెందూరులోనే చేస్తారు. ఎక్కడ చేసినా ఈ దేవతలందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. నేను ఇవాళ సుబ్రహ్మణ్యం అని పిలుస్తున్నది ఒక పరబ్రహ్మాన్నే, నేను నరసింహ అని పిలుస్తున్నది పరబ్రహ్మాన్నే, పరదేవత అని పిలుస్తున్నది పరబ్రహ్మాన్నే, శివ అని పిలుస్తున్నది పరబ్రహ్మాన్నే. అందుకే ఆ పరవశం. మీరు ఏ గుడికి వెళ్ళమనండి శంకరాచార్యుల వారిని, ఆ గుడిలో ఆయన ఆ పరవశంతో చేస్తారు.